మన దగ్గర ఉన్నది హీరో ప్యాషన్ ఎక్స్టెక్ అనమాట. సో దీంట్లో చాలా టెక్నాలజీ అయితే ఉంది. జాగ్రత్తగా కనుక వెళ్ళామంటే అంటే మనం 45 to 50 స్పీడ్ కనుక మెయింటైన్ చేసి 4th గేర్లో మెయింటైన్ చేసామంటే ఇక్కడైతే తెలిసిపోద్ది అనమాట మనకి మైలేజ్. బ్రేక్స్ బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్సీలతో మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే ప్రజెంట్ మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి శ్రీ శివశంకర హీరో షోరూంలో అయితే ఉన్నాం అనమాట. ఎందుకు వచ్చా అనేసి అంటే ప్రీవియస్గా మనకి హీరో ప్యాషన్ ప్రో ఉండేది కదా. సో ఇప్పుడైతే మనకి హీరో ప్యాషన్ ఎక్స్టెక్ అయితే వచ్చిందనమాట. హీరో ప్యాషన్ ప్రోకి హీరో ప్యాషన్ ఎక్స్టెక్ ఉన్నటువంటి చేంజెస్ ఏంటి ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి ప్రీవియస్గా ఉన్నటువంటి హీరో ప్యాషన్ ప్రో అనమాట ఇది. సో దీనికి అలాగే ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ హీరో ప్యాషన్ ఎక్స్టెక్ ఏదైతే ఉందో సో దీనికి చేంజెస్ ఏమేమి మారాయనేది చూద్దాం. సో ముందుగా హీరో ప్యాషన్ ఎక్స్టెక్ తీసుకున్నట్టయితే 3 కలర్ వేరియంట్స్లో అయితే ఉంటుంది అనమాట. ఒకటి రెడ్, రెండోది ఏంటంటే బ్లాక్ మీద బ్లూ కలర్ అయితే వస్తుంది, మూడోది ఏంటంటే బ్లాక్ మీద గ్రే కలర్ అయితే వస్తుంది. 3 కలర్ వేరియంట్స్లో అయితే ఈ బైక్ మనకి అవైలబుల్ ఉంది. సో ఇదైతే మనకి టెంప్టింగ్ కలర్లో అయితే ఉంది కదా, రెడ్ కలర్ అద్భుతంగా ఉంది కదా. సో ఎక్స్టెక్ టెక్నాలజీ అంటే ఏంటి అనేసి అంటే ఇంతకుముందు అయితే మనకి ఎక్సెన్స్ టెక్నాలజీ అనేది మీ అందరికి కూడా తెలిసిందే. బండి ఏదైతే ఉంటుందో అది 10 సెన్సార్ల ద్వారా ఆపరేట్ అయ్యేటటువంటి టెక్నాలజీని ఎక్సెన్స్ టెక్నాలజీ అని చెప్పేసి అంటారు. 10 సెన్సార్లు. సో ఆ 10 సెన్సార్లు ఏంటంటే రోల్ ఓవర్ సెన్సార్, ఇంజిన్ ఆయిల్ ఓవర్ హీట్ సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, టోటల్ బాడీ సెన్సార్, తర్వాత ఏంటంటే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్, ఇటువంటి సెన్సార్లు అన్నీ కూడా 10 సెన్సార్లు అయితే యూజ్ చేసి హీరో అయితే మన ముందుకు ఎక్స్ సెన్స్ టెక్నాలజీ అని చెప్పేసి తీసుకొని వచ్చింది కదా. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్టెక్ టెక్నాలజీ అనేసి తీసుకొని వచ్చింది అనమాట. మన మొబైల్ని బైక్తో కనెక్ట్ చేసేటటువంటి టెక్నాలజీ ఎక్స్టెక్ టెక్నాలజీ అనమాట. సో దీంట్లో మనం ఫ్రంట్ నుంచి అయితే చూసుకుందాం ఒకసారి. సో ఇదివరకు అయితే మనకి హాలోజన్ బల్బ్స్లో అయితే ఉండేదన్నమాట. సో ఫ్రంట్. సో ఇప్పుడైతే మనకి ఎల్ఈడి అయితే వచ్చింది. సో ఈ ఎల్ఈడి కూడా ఎలాగెలుగుతుందో ఒకసారి చూపిస్తా చూడండి. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత డైరెక్ట్ డిఆర్ఎల్ అయితే మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. సో హీరో లోగోతో మనకి డిఆర్ఎల్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంది. సెల్ఫ్ చేసిన తర్వాత ఎల్ఈడి లైట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వావ్, ఎల్ఈడి ఫోకస్ అయితే మాత్రం బేబస్సంగా ఉంది. సో ఇదైతే మనకి లో బీమ్ అనమాట. సో హై బీమ్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. లైటింగ్ ఫోకస్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా తీక్షణంగా ఉంది లైటింగ్ ఫోకస్. సరే, లైట్ ఫోకస్ అయితే మాత్రం చాలా బాగుంది నైట్ టైము. ఇక మనకి ఫ్రంట్ డూమ్ తీసుకున్నట్టయితే ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి. సో ఇంతకు ముందు ఉండేటటువంటి ప్యాషన్కి ఫ్రంట్ డూమ్ ఎలా ఉండదు అనేసి అంటే ఇదిగోండి ప్యాషన్ ప్రో అయితే ఈ విధంగా ఉండేదన్నమాట. సో డూము మొత్తం కూడా దీంట్లో మనకి హాలోజన్ బల్బ్ అయితే వచ్చింది. ఇండికేటర్స్ కూడా హాలోజన్ లైన్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి మెయిన్ హెడ్ లైట్ అయితే ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మనకి హాలోజన్లోనే ఉన్నాయండి. ఇక దీంట్లో హజార్డ్ అయితే లేదు. ఇక దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే లాంగ్ ట్రావెల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ మనకి దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయండి. ఒకటి డ్రమ్ వేరియంట్, రెండోది డిస్క్ వేరియంట్. ఇప్పుడు మీరు చూస్తున్న డ్రమ్ వేరియంట్ అనమాట. ఫ్రంట్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఈ బైక్లో మనం బ్రేక్స్ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అంటే మనం ఒక బ్రేక్ అప్లై చేస్తే 2 బ్రేకులు కూడా ఆటోమేటిక్గా ఫంక్షనింగ్ అయ్యేటటువంటి సిస్టమ్. ఇక్కడ చూసారు కదా 2 కేబుల్స్ అయితే ఉన్నాయి బ్రేక్స్కి. మనం దీంట్లో టైర్స్ తీసుకుంటే 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్లు అయితే ఉంటాయి. ఇది మనకి 18 ఇంచెస్ వీల్తో అయితే వస్తుందండి. సో ఈ బైక్ ఒక ఇంజిన్ విషయానికి వస్తే 113cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుందండి, వర్టికల్ ఇంజిన్. సో ఇదైతే మనకి 110cc వెహికల్ కదా. దీంట్లో మనకి మాక్సిమం పవర్ వచ్చేసి 9.12 PS అయితే జనరేట్ చేస్తుంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 9.79 Nm టార్క్ అయితే ఉంటుందండి. సో పవర్ కంటే టార్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఫ్యూల్ ఇంజెక్షన్ ద్వారా ఫ్యూల్ డెలివరీ అయితే ఉంటుందండి. ఓకే, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అయితే విన్నారు కదా. దీంట్లో చాలా సెన్సార్స్ అయితే ఉంటాయి. సో ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూసారు కదా. సో ఫ్యూల్ ఇంజెక్టర్. దాని తర్వాత ఏంటంటే అంటే ఇంజిన్ సేమేనండి. ప్రీవియస్గా ఉన్నటువంటి హీరో ప్యాషన్ ప్రోకి అలాగే హీరో ప్యాషన్ ఎక్స్టెక్కి ఇంజిన్ సేమే. ఎందుకంటే హీరోలో మనకి మెయిన్ నచ్చేది ఏంటంటే సో ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అనేవి ఎక్కువగా మార్చేయడం వల్ల స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండదని చెప్పేసి ఇంజిన్లు అయితే సేమ్గా ఉంచుతుంది. సో ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ అయితే మార్చిన తర్వాత చాలా ఏళ్ల వరకు ఈ టెక్నాలజీలో ఎటువంటి చేంజెస్ అయితే తీసుకొని రాదనమాట హీరో. ఎందుకంటే స్పేర్ పార్ట్స్ స్కేర్సిటీ ఉండకుండా ఉండడానికి. దాని తర్వాత మనకి కెటలిటిక్ కన్వర్టర్ అయితే ఇదిగోండి ఈ పైన అయితే కనిపిస్తూ ఉంది కదా, చూసారు కదా. సో దాని తర్వాత మనకి ఇదిగోండి ఇది బ్రేక్ పెడల్. సో బ్రేక్ పెడల్ అయితే ఇంజిన్ కాస్త దూరంగానే ఉంది. మనకి స్ప్లెండర్ హెచ్ఎఫ్ డీలక్స్ ఇచ్చినట్టు ఒక రింగ్ అయితే దీనికి ఇవ్వలేదు. దాని తర్వాత దీంట్లో కిక్ స్టార్ట్ కూడా మనకి అవైలబుల్ ఉందండి. సో కిక్ స్టార్ట్ కూడా ఉంది. బ్యాటరీ కనుక డ్రైన్ అయినప్పుడు మనం కిక్ కొట్టి అయితే వెళ్ళిపోవచ్చు. బ్యాటరీ డెడ్ అయితే కిక్ కొట్టిన పనికిరాదు, మీకు అందరూ కూడా తెలిసిందే. సెల్ఫ్ స్టార్టర్ పనిచేయగలిగినంతటి పవర్ అయితే బ్యాటరీలో లేనప్పుడు జస్ట్ కిక్ కొట్టి అయితే మనం స్టార్ట్ చేసేవచ్చు. సో ఇంకా మనకి ఎగ్జాస్ట్కి అయితే ఒక క్యాప్ అయితే ఇచ్చారు కదా, అదైతే క్రోమ్ ఫినిషింగ్లో లేదు, జస్ట్ బ్లాక్ కలర్ పెయింటింగ్తో అయితే ఉంది. సో ఫుట్ పెడ్స్ అయితే మాత్రం మంచి క్వాలిటీతో అయితే ఉంటాయండి హీరోలో, మీ అందరూ కూడా తెలిసింది. ఫోల్డబుల్ ఫుట్ పెడ్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది.
ఇక ఇంతకుముందు అయితే హీరో ప్యాషన్ ప్రో అని చెప్పేసి జస్ట్ స్టిక్కర్ అయితే ఉండేదన్నమాట దీని మీద. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఎంబోజింగ్లో అయితే ఇచ్చారు, చూసారు కదా, క్రోమ్ లెటర్స్ అయితే ఎంబోజింగ్లో ఉన్నాయి. ఇక సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుందండి ప్యాషన్కి, చాలా కుషనింగ్ అయితే ఉంది, చాలా లాంగ్ సీట్ అయితే ఉంది. సో ఫ్యామిలీకి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది ఈ సీటు. లాంగ్ రైడ్స్ వెళ్ళే వరకు కూడా చాలా బాగుంటుందండి ఈ బండి. ఇక బ్యాక్ టైర్స్ తీసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే వస్తున్నాయండి దీనికి. సో మనకి ఇక్కడ గేర్ కేస్ ఏదైతే ఉందో చైన్ కేసు, సో ఇదైతే మనకి ప్లాస్టిక్లో అయితే ఇవ్వడం జరిగింది, మెటల్ కాదండి. ఇక్కడ శారీ గార్డ్ అయితే ఉంది, ఫీమేల్ ఫుట్ రెస్ట్ కూడా ఉందండి దీంట్లో. ఇక బ్యాక్ సస్పెన్షన్ తీసుకుంటే అడ్జస్టబుల్ ఉందండి, మన కంఫర్ట్కి తగ్గట్టు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, సాఫ్ట్ హార్డ్ అయితే చేసుకోవచ్చు అండి. ఇక దీంట్లో టైల్ లైట్ తీసుకుంటే ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మాత్రం హాలోజన్ బల్బ్స్లోనే ఉన్నాయండి మనకి. ఇక ఈ బైక్ మనకి 10 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి. అండ్ ఈ బైక్లో మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆఫ్ రోడ్ చేయడానికి వీలుగా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వచ్చినా తగలకుండా అయితే ఉంటుంది. తర్వాత 799 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే 5.4 5.5 హైట్ ఉన్న వరకు కూడా ఈజీగా ఈ బండిని అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే మనం దీంట్లో ఉన్నటువంటి ఈ ఎక్స్టెక్ అంటే ఏంటనేది చూద్దాం. సో దానికంటే ముందు హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ క్లచ్, సో పాజింగ్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ ఉంది. ఇక రైట్ సైడ్ తీసుకుంటే ఇంకా మనకి ప్యాషన్లో మిర్రర్స్ అయితే చెప్పుకోవాల్సిన పని అయితే లేదు, మంచి బిల్ట్ క్వాలిటీతో అయితే ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ i3s టెక్నాలజీ అయితే దీనికి ఉందండి. హీరో వెహికల్స్ అన్నింటిలో కూడా i3s టెక్నాలజీ అయితే మనందరూ కూడా తెలిసిందే కదా. సో ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్, మనం ట్రాఫిక్లో 10 seconds మించి కనుక బండి ఆగిపోతే సెల్ఫ్ అయితే ఆగిపోద్ది అనమాట. అంటే ఈ స్విచ్ అనేది ఆన్లో ఉంచుకున్నప్పుడు మాత్రమే. సో ఈ స్విచ్ ఆఫ్లో ఉంటే మరి అవేవి పని చేయవు. ఆన్లో ఉంచుకున్నప్పుడు మనం 10 seconds కనుక ఆపామంటే ఫ్యూల్ సేవ్ చేయడానికి అయితే బండి ఆగిపోతుంది. మళ్ళీ క్లచ్ మూసామంటే క్లచ్ మూసి వదిలేస్తే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది సెల్ఫ్ స్టార్ట్ మరి కిక్ స్టార్ట్ 2 వేరియంట్లో కూడా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు అసలు మ్యాటర్ అనమాట, హీరో రైడ్ గైడ్ అనేటటువంటి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్తో కనుక కనెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మెసేజ్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్, కాల్ అలర్ట్, అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీకి ఎంత ఛార్జింగ్ ఉందో తెలియజేయడానికి అలర్ట్, బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, ఎంత స్పీడ్లో వెళ్తే ఎంత మైలేజ్ వస్తుంది ఈ బండి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఫ్యూయల్ గేజ్ అయితే మనకి ఇక్కడ డిజిటల్లోనే ఉందండి, స్పీడోమీటర్ డిజిటల్లోనే ఉంది, ఇక్కడ ఓడోమీటర్ డిజిటల్లోనే ఉంది. ఇక్కడ మనం ట్రిప్ ఏ ట్రిప్ బి ఇవన్నీ కూడా ఈ స్విచ్ అయితే ప్రెస్ చేసి సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ i3s టెక్నాలజీ అయితే ఉంది. ఇక్కడ దీంట్లో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే మనకి కనిపించట్లేదు. సో ఏ గేర్లో వెళ్తున్నామని చెప్పేసి అయితే కనిపించట్లేదు. తర్వాత ప్రీవియస్గా ఉన్నటువంటి ప్యాషన్లో మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే లేదండి. సో దీంట్లో అయితే మనకి ప్యాషన్ ఎక్స్టెక్లో అయితే మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఈ బైక్ మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉన్నదనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. చాలా బాగుందండి ఈ బండి అయితే మనకి, బాగుంది కదా. సో లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక అసలు విషయం ఏంటంటే ప్రైస్ అనమాట. ఈ బైక్ మనకి 2 వేరియంట్స్లో అయితే ఉంది, డ్రమ్ డిస్క్. సో డ్రమ్ వేరియంట్ తీసుకుంటే 74,440 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. డిస్క్ వేరియంట్ తీసుకుంటే 78,640 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, షోరూమ్ డీటెయిల్స్. మీరైతే ఆన్ రోడ్ ప్రైస్ గురించి కాంటాక్ట్ అవ్వగలరు. ఓకే బ్రదర్, టెస్ట్ రైడ్కి మీరు వస్తారా? పర్లేదా? అయితే ఒక పని చేద్దాం. సో పిలియన్ కంఫర్ట్ ఎలా ఉందో తెలుసుకుంటాను, బ్రేక్ వేసినప్పుడు వెనక పిలియన్తో ఎలా ఉందని తెలుసుకుంటాను, మీరు కూడా రండి. ఓకే, ఇదిగోండి మన దగ్గర ఉన్నది హీరో ప్యాషన్ ఎక్స్టెక్ అనమాట. సో దీంట్లో చాలా టెక్నాలజీ అయితే ఉంది. బండి కూడా చాలా బాగుందండి చూడడానికి. మీరు కనుక రెడ్ కలర్ వేరియంట్ కనుక చూసారంటే మరి వేరే బండి అయితే కొనబుద్ది అయ్యదు. సో ఈ బండి మీదకి అయితే మోజు వెళ్ళిపోద్ది మీకు, ఖచ్చితంగా నేనే మోజు పడ్డాను దీనికి. సో 110 cc అద్భుతమైనటువంటి బైక్ ఇది. అందులోనికి హీరో అనేటప్పటికి రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇదైతే మనం ఒకసారి టెస్ట్ రైడ్ చేసేసి దీని యొక్క బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది అనేది విత్ పిలియన్ చెక్ చేద్దామండి. సో బ్రదర్ రండి. సో దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఉందన్నమాట. సో మనం గేర్లో ఉండేటప్పుడు బండి అయితే స్టార్ట్ అవ్వదు, సైడ్ స్టాండ్ తీస్తేనే గేర్లో ఉండేటప్పుడు బండి అయితే స్టార్ట్ అవుద్ది అనమాట, సెల్ఫ్ అవుద్ది. సో ఇప్పుడైతే మనకి దీంట్లో 4 speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేషన్ అయితే లేదు దీంట్లో, టర్న్ బై టర్న్ నావిగేషన్ లేదండి. సో దీంట్లో మనకి చెప్పాను కదా, మనం మొబైల్తో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్, మెసేజ్ అలర్ట్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడైతే మనం ఒకసారి దీన్ని టెస్ట్ రైడ్ చేద్దాం. సో వర్క్ లేస్తుంది బండి అయితే. బండి పవర్ అయితే మాత్రం బేభత్సంగా ఉంది, చూసారు కదా. మన క్లచ్ రిలీజ్ చేసినప్పటికీ బండి పవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో
ఇంజన్ సౌండ్ కూడా చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉందన్నమాట. స్మూత్ ఇంజిన్ అయితే దీంట్లో ఉంది. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఇటువంటి గోతుల్లో కూడా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా చాలా బాగుంది సస్పెన్షన్. స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా, తర్వాత కార్నరింగ్ కూడా బాగానే ఉందండి దీంట్లో. సో థర్డ్ గేర్లో కూడా విత్ పిలియన్ అయితే ఈజీగా మూవ్ అయిపోతుంది గేర్ షిఫ్ట్ చేయకుండా. సో బ్రేకింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో డ్రమ్ బ్రేక్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. ట్రాఫిక్లో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చండి విత్ పిలియన్ ఈ బండి. ట్రాఫిక్లో కూడా ఈజీగా మనం హ్యాండిల్ చేయగలిగేటట్టుగా ఉంది. సస్పెన్షన్ స్మూత్నెస్ అయితే తెలుస్తుంది మనకి, మరీ హార్డ్గా లేదండి సస్పెన్షను, బాగుంది. మొత్తం కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మనకి 110-100cc నుంచి హీరో అయితే తీసుకొని వచ్చింది. టోటల్ డిజిటల్ అండి. సో మనం ఒక మొబైల్ హోల్డర్ కనుక ఇక్కడెక్కడ వేసుకున్నామా, లేదంటే ఒక బైక్ ట్యాంక్ కవర్ కనుక వేసుకున్నామా, సో మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం. సో i3s టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఒకసారి అయితే చూద్దాం. సో బండి అయితే న్యూట్రల్ చేస్తాను, i3s టెక్నాలజీ అయితే ఆన్లోనే ఉంది. బండి సెల్ఫ్ అయితే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మనం ఇప్పుడు వెళ్ళాలి అనేసి అంటే జస్ట్ క్లచ్ మూసామంటే బండి అయితే అగైన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అదే i3s టెక్నాలజీ. అంటే ఫ్యూయల్ సేవ్ చేస్తుంది అనమాట. మనం మర్చిపోయి ఏదో మాట్లాడుకున్న సిగ్నల్ చూసుకొని ఉండిపోయినాం అనుకోండి, బండి అయితే సెల్ఫ్ ఆగిపోయింది. సో ఇప్పుడు క్లచ్ మూస్తే స్టార్ట్ అయిపోయింది. బ్రేక్స్ బాగున్నాయి. సీట్ కూడా మరీ అంటే బ్యాక్ సీటు బాగా హైట్గా లేకపోవడం వలన పిలియన్ అయితే వచ్చి మీద పడే పరిస్థితి అయితే లేదు. ట్రాఫిక్లో అయితే నేను ఎలా తోలుతానో మీకు తెలిసిందే కదా. సో అలా తోలుతున్నప్పుడు కూడా ఇదైతే నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఆగుతుందని ఒక నమ్మకం అయితే నాకు కలుగుతుందండి. బాగుంది బండి అయితే. ఈ సస్పెన్షన్ కానీ బ్రేకింగ్ కానీ వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. 110cc నెక్స్ట్ లుక్ కూడా జనాల అటెన్షన్ గ్రాస్ప్ చేసేటటువంటి విధంగా ఉందండి దీని లుక్. మనం జాగ్రత్తగా ఎకానమీలో కనుక వెళ్ళామనుకోండి, ఇక్కడైతే మనకి ఫ్యూయల్ ఎకానమీ అయితే చూపిస్తుంది కదా. సో అంటే ఇప్పుడు 24, 23 స్పీడు, 13 స్పీడ్ ఇలాగ వెళ్ళామంటే మైలేజ్ అయితే రాదు. జాగ్రత్తగా కనుక వెళ్ళామంటే, అంటే మనం 45 to 50 స్పీడ్ కనుక మెయింటైన్ చేసి 4th గేర్లో మెయింటైన్ చేసామంటే మన బండి ఎంత మైలేజ్ వస్తుంది అనేది మనకైతే అర్థమైపోద్ది. ఇక్కడైతే తెలిసిపోద్ది అనమాట మనకి మైలేజ్ ఎంత వస్తుంది అనేది. సో దాన్ని బట్టి మనం స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, మనకి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి శ్రీ శివశంకర హీరో షోరూమ్ వరకు అయితే థ్యాంక్స్ చెప్తున్నాను, దొండపర్తి. ఓకే ఫ్రెండ్స్, హీరో ప్యాషన్ ఎక్స్కి సంబంధించినటువంటి వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.